తిరుపతి నుండి రిటర్న్లో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి మద్ది చెట్టు త్వరలో కొలువై ఉంటాడు. ఈ టెంపుల్కి 3 యుగాల చరిత్ర ఉంది. త్రేతాయుగంలో రావణ సైన్యంలో మధ్వసూరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. సీత అన్వేషణకు లంకకు చేరుకున్న హనుమంతుని చూసి తన భక్తుడిగా మారిపోతాడు. రామరావణ యుద్ధంలో తన ఆరాధ దైవం అయిన హనుమ సైన్యంతో తలపడడం ఇష్టం లేక హనుమంతుడినే స్మరిస్తూ ప్రాణత్యాగం చేసుకుంటాడు. తిరిగి ద్వాపర యుగంలో మధ్యకుడుగా జన్మిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడుతూ అర్జునుని రథం పైనున్న జెండాలో ఆంజనేయుని చూసి తన గత జన్మ గుర్తుకొస్తుంది. దీనితో ఆ యుద్ధం చేయలేక హనుమ జెండాని చూసి శత్రువుల సైన్యం వైపు నడుస్తూ వీరమరణం పొందుతాడు. కలియుగంలో తిరిగి మధ్యుడు అనే మహర్షిగా జన్మించి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తాడు. యుగ యుగాల హనుమ సాక్షాత్కారం కోసం పరితపిస్తున్న మధ్యుడికి ఆంజనేయుడు దర్శనమిచ్చి ఏం వరం కావాలి అని అడగగా, స్వామి మీరెల్లప్పుడూ నా చెంతనే ఉండాలని కోరుకోగా ఆంజనేయుడు మధ్యుడిని నువ్వు మధ్య చెట్టుగా అవతరించు, నీ చెట్టు త్వరలో శిలారూపంలో ఉంటానని వరమిస్తాడు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారుగా కొలువు తీరారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.